నేను ఒకనకొకప్పుడు చిత్తూరులో సుందరకాండ చెప్పడానికి వెళ్ళా. ప్రారంభం చేయి సుందరకాండ అని సుందరకాండ పారవశ్యంతో చెప్పుకోవడం మొదలుపెట్టాను ఒకప్పుడు చిత్తూరులో. మీరు నమ్మండి నమ్మకపోండి, అక్కడ ఒక యజ్ఞం జరుగుతోంది. ఒక 3 రోజుల తర్వాత యజ్ఞం ప్రారంభమైంది. ఇలా ఇలా ఉన్నటువంటి కిటికీ, అంటే ఏసీ ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకూడదని అలా పెట్టారు వాళ్ళు. అందులోంచి ఏ ప్రాణి లోపలికి రాలేదు. నేను ఉపన్యాసానికి వెళ్ళి పారవస్యంతో చెప్తున్నాను రామాయణం. చెప్తుండగా అకస్మాత్తుగా స్టోర్స్లోంచి ఏదో మెటీరియల్ కావలసి వచ్చి ఒక ఆర్గనైజర్ ఎవరో 3 రోజుల క్రితం వేసేసిన తాళం, ఆ తాళం తీసి ఆయన అలా ఉండిపోయాడు గది ముందు. 3 రోజుల క్రితం తాళం వేసేసినటువంటి గదిలో ఒక పెద్ద కోతి ఇంత పెద్ద తిలకం బొట్టు పెట్టుకుని అది కూర్చుని రామాయణం వింటోంది. అది తలుపు తీశాక కూడా అది గమనించలేదు, అది అలాగే వింటోంది.